కానీ గుంపు మేస్త్రి గారికి ఇవి నచ్చలేవు. నచ్చక ఆఖరికి తెలంగాణ తల్లి కూడా అట్లుండడం నచ్చలేదంట ఆయన. తెలంగాణ తల్లినేమన్నా మనం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వంలో మనం పెట్టినామా? ఉద్యమంలో ఆనాడు రావెల్ల వెంకటరామారావు లాంటి కవులు ఎంతో మంది, ఒకరు ఇద్దరు కాదు, ఆనాడు ఒక తల్లి రూపంలో తెలంగాణను కొలుచుకోవాలని చెప్పి ఒక విగ్రహ రూపాన్ని ఇస్తే ఈయన మాట్లాడతాడు అసెంబ్లీలో తలాతోక లేకుండా. తెలంగాణ తల్లి ఇట్లుంటదా? నెత్తి మీద కిరీటం పెట్టుకుంటుందా? బంగారు వడ్డానం పెట్టుకుంటుందా? చేతిలో బతుకమ్మ ఉంటుందా? ఇట్లుంటదా తల్లి? తెలంగాణ తల్లి ఆ ఆభరణాలు రాచరిక పోకడలకు వ్యవహారానికి సంకేతం అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. మీరు చూస్తా ఉన్నారు. వడ్డానాలు పెట్టుకుంటేనంట ఆయనకు నచ్చలేదంట. వడ్డానాలు పెట్టుకోరు తెలంగాణ అని మాట్లాడుతున్నాడు. కానీ సోషల్ మీడియాలో మీరే చూసింటారు. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పెళ్లైతేనేమో నిండుగా వడ్డానాలు వేసుకోవచ్చు, బంగారాలు దిగేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. కానీ తెలంగాణ తల్లులు మాత్రం అట్లా ఉంటే ఆయనకు నచ్చలేదట. నాకు ఇంకొకటి మాత్రం అనుమానం ఉంది. ఈ మనిషి ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు, మీకే తెలవాలి. పక్కనే ఉన్న అచ్చంపేటోడు కాబట్టి మీకే తెలవాలి. సెక్రటేరియట్కి వచ్చిండు. వచ్చి ఏమంటాడు రేవంత్ రెడ్డి? లంక బిందెలు ఉంటాయనుకున్నా, ఈడ లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉంటాయంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని, అర్ధరాత్రి కందిళ్లు పట్టుకొని ఎవరు తిరుగుతారు లంక బిందెల కోసం? ఎవరు? మరి వెనుకటికి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ మరి ఇదే పని చేసినట్టున్నాడు ఇదివరకు. అందుకే లంక బిందెలు ఎత్తుకున్నాడు. ఇక లంక బిందెలు మంచిగా లేవు, ఆ లంక బిందెలు దొరకలేదని చెప్పి తెలంగాణ తల్లి మీద ఉన్న వడ్డానం గుంజుకోపోదామని చూస్తున్నాడు. ఇప్పుడు గాడికి వచ్చింది కథ. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఇట్లాంటి వాళ్ళు ఇవ్వాలి మన ముఖ్యమంత్రి. ఆయన చూడండి, ఆయన తెలివి ఎట్లా వాడిందంటే రాష్ట్ర గీతం అని పెట్టిండు. ఏమిటిది? జయ జయ హే తెలంగాణ తల్లి జయ కేతనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లే శుభతరుణం అని ఒక మంచి పాట, అందశ్రీ గారు రాసిన పాటను దాన్ని రాష్ట్ర గీతంగా పెట్టిండు. వెల్కమ్, దానిలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు 10 జిల్లాలు లేవు, 33 జిల్లాలనే ఆయనకు తెలియదు. సరే, అది వేరే విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక దిక్కేమో రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ, ఇంకో దిక్కేమో రాష్ట్ర అధికార ముద్రలో, రాజముద్ర అంటారు కదా ప్రభుత్వం యొక్క టప్ప, ఆ టప్పలో చార్మినార్ ఉన్నది, కాకతీయ కళాతోరణం ఉన్నది. అది మంచిది కాదు, అది రాచరిక పోకడలకు నిదర్శనం అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. కానీ ఆయనకు పాపం గుంపు మేస్త్రి కదా, విషయం తెలియదు. అందశ్రీ రాసిన పాట ఎప్పుడైనా చదువుతేనేమో బాగుండు. ఇన్నాడు చదివినోడు కాదా, ఉద్యమం చేసినోడు కాదా, తెలియదు. ఏదో తంత గారెల బుట్టలో పడ్డట్టు వచ్చి పడ్డాడు. బ్రెడ్ మారి గుడ్డి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఏమంటున్నాడు? ఆయనకు తెలియని విషయం ఏంటంటే, అందశ్రీ రాసిన పాటలనే ఉంది. ఏమనున్నది? 10 జిల్లల నీ పిల్లలు ప్రాణమిల్లిన శుభతరుణం అని ఉంది. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగ చార్మినారు, కాకతీయ కళా ప్రబల కాంతి రేఖ రామప్ప అనే మాట అదే పాటలో ఉంది. ఆ సన్యాసిగా తెలియదు. ఆయన మన ముఖ్యమంత్రి, మన కర్మానికి. రాష్ట్ర గీతంలో ఉన్నదానికేమో అదే కేబినెట్ ఆమోద ముద్ర పెడుతుంది. అదే కేబినెట్ లో రాష్ట్ర అధికార ముద్రలో మాత్రం గోల్కొండ ఉండొద్దు, చార్మినార్ ఉండొద్దు అని చెప్తారు. ఆ 12 మంది కూర్చున్నారు పాపం మంత్రులు, ఒక్కలకు తెలియదు. అధికార గీతంలో ఏముందో తెలియదు, రాజముద్రలో ఏముందో తెలియదు. ఒక గిసం డోళ్ళు